హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక మీ మొబైల్లో వాట్సాప్ యూస్ చేస్తూ ఉండి దాంట్లో ఎవరైనా పెట్టే స్టేటస్ని మీరు డౌన్లోడ్ చేసుకుందాం అనుకుని ఎలాగని మీకు తెలియకపోతే ఈరోజు ఈ వీడియోలో నేను చెప్తాను. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. మీరు ఇప్పటివరకు చూస్తున్న వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఇక్కడ లైక్ బటన్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేసి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే పక్కన చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ గంట సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బెల్ ఐకాన్ వచ్చేసి ఆల్ అని చెప్పి స్టార్టింగ్లో కనిపిస్తుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఇప్పటి నుంచి నేను ఇంకే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఎవరి స్టేటస్ని అయితే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ స్టేటస్ని అయితే ఫస్ట్ అయితే ఫుల్గా చూడండి. చూసేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి మీ ఫోన్లో ఉండే ఫైల్ మేనేజర్ని అయితే ఓపెన్ చేయండి. ఫైల్ మేనేజర్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్స్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పైన చూసినట్టయితే 3 డాట్స్ కనిపిస్తాయి. దీన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ షో హిడెన్ ఫైల్స్ అని ఉంది కదా, దీన్ని అయితే ఎనేబుల్ అయితే చేసి పెట్టుకోండి. ఇది మీకు బై డిఫాల్ట్లో ఆఫ్లో ఉంటుంది, సింపుల్గా ఆన్ అయితే చేసుకోండి. అక్కడ షో హిడెన్ ఫీచర్స్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఫైల్స్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీడియా వస్తుంది. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మీకు ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దీని కింద వాట్సాప్ని కూడా చూపిస్తుంది కొన్ని ఫోన్స్లో. నా ఫోన్లో అది చూపించట్లేదు, మీ ఫోన్లో చూపిస్తే దాన్ని క్లిక్ చేసి అక్కడ స్టేటస్లోకి వెళ్ళి అలా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కూడా ఇలాగే ఇక్కడ వాట్సాప్ని కనుక చూపించట్లేదు అని అంటే మళ్ళీ సింపుల్గా అయితే బ్యాక్ రండి. వేరే సెట్టింగ్ అయితే చెప్తాను, ఒకవేళ అక్కడ ఉంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ లేదు అని అంటే ఇక్కడ ఇలా మీరు ఎలా అయితే పైకి అన్నట్టయితే ఇక్కడ వాట్సాప్ అని చెప్పేసి వచ్చింది, ఇక్కడ చూడొచ్చు. దీని దగ్గర సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకా కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మీరు కింద చూసినట్టయితే మీడియా అని చెప్పేసి ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడొచ్చు, స్టేటసెస్ అని చెప్పేసి అయితే వచ్చింది. దీని అయితే క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మన ఫోన్లో ఉండే ప్రతి స్టేటస్ కూడా అయితే మనకి ఇక్కడైతే షో కావడం జరుగుతుంది. మనం ఇందాక ఏ స్టేటస్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని అయితే సింపుల్గా చూడండి. ఇలాగా ఇక్కడ అన్నీ కనిపిస్తాయి. ఇందాక నేను చూసింది ఇదే. దీని అయితే సింపుల్గా ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది, రైట్ సైడ్లో రౌండ్గా ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇలా టిక్ మార్క్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత కింద చూసినట్టయితే 4 ఆప్షన్స్ షో కావడం జరుగుతుంది. మూవ్ అని చెప్పేసి ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. ఒకవేళ కాపీ అని వస్తే కాపీని అయితే క్లిక్ చేయండి. తర్వాత మూవ్ అని మనం క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా అయితే ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని ఉంటుంది, లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్ మీకు సేవ్ చేసుకోవాలంటే అవి కూడా ఇక్కడ షో కావడం జరుగుతుంది. సింపుల్గా దాన్ని ఇంటర్నల్ స్టోరేజ్లోకి సేవ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసినట్టయితే పేస్ట్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్గా దీన్ని క్లిక్ చేస్తే అదైతే పేస్ట్ కావడం జరుగుతుంది. మీకు కావాలనుకుంటే వేరేగా కొత్తగా ఒక ఫోల్డర్ని కూడా క్రియేట్ చేసుకుని అక్కడైనా కానీ మీరు అయితే పేస్ట్ కానీ కాపీ కానీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ గ్యాలరీని అయితే ఓపెన్ చేసి చూడండి సేవ్ అయిందా లేదని చెప్పేసి. నేనైతే కూడా చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళి ఇక్కడ చూడొచ్చు రెడ్మీ 8 డ్యూయల్ అని చెప్పేసి ఉంది. ఈ ఫోల్డర్లోకి అయితే మనకు అదైతే సేవ్ కావడం అయితే జరిగింది నా మొబైల్ అని చెప్పేసి. ఇందాక మీరు చూసిన స్టేటస్ ఇది కూడా చూడొచ్చు. సో చూసారు కదా గైస్, ఈ విధంగా అయితే మన వాట్సాప్ స్టేటస్ ఎవరిదైనా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.